హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్డబ్ల్యూ టీవీ. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్త. ఈ సినిమా హిట్ అవడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత సంయుక్త నటించిన బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. వీటిలో విరూపాక్ష సినిమాలో నెగిటివ్ రోల్ కూడా చేయగలనని నిరూపించుకుంది. ఇప్పుడు రీసెంట్గా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక అవి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ, నాకు పెద్దగా చెడు అలవాట్లు అంటూ ఏమీ లేవు, కానీ వర్క్ లోడ్ ఎక్కువ అయినప్పుడు మాత్రం కాస్త వైన్ తాగుతాను. డ్రింక్ చేసుకోవడం వల్ల నాకు కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఇది నా లైఫ్ స్టైల్ కారణంగా అలవాటైంది. ఇక ప్రతి ఒక్క మనిషికి వారికి సంబంధించిన ఒక లైఫ్ స్టైల్ కారణంగా కొన్ని కొత్త అలవాట్లు వస్తూ ఉంటాయి. నాకు ఈ అలవాటు వచ్చిందంటూ సంయుక్త చెప్పుకొచ్చింది. ముందొక మాట వెనుకొక మాట మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో ఇలా నిజాలు మొహమాటం లేకుండా ఒప్పుకోవడం కేవలం సంయుక్త మీనన్కి మాత్రమే చెల్లిందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక సంయుక్త సినిమాల విషయానికి వస్తే గత 2 సంవత్సరాలుగా యంగ్ హీరో నిఖిల్తో పీరియాడికల్ మూవీ స్వయంభూలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. తర్వాత ఈమె శర్వణంతో కలిసి నారీ నారీ నడుం మురారి అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఈ 2 సినిమాలతో పాటు ఈమె మలయాళంలో 3 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అఖండ 2లో కూడా సంయుక్త మీనన్ నటిస్తుంది.